ఇందాక మీరేమన్నారు, తోబా అల్లా గురించి మీరు అన్నారు, నరకానికి పోతారు జాగ్రత్త అన్నారు. ఓకే, మీరు ఆ మాట అనకూడదు. నన్ను మీరు అది చదవండి ఒకసారి. 2వ సూర 34వ ఆయత్ చదవండి సార్. ఖచ్చితంగా చదువుతాను సార్. కాఫిర్ పదం అయిపోయింది. 33:57 ఒకసారి చదవండి తప్పకుండా. 2వ సూర 34వ ఆయత్. ఖురాన్లో ఉన్న దేవుడిని ఖచ్చితమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను సార్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. పేరు దగ్గర కాంట్రడిక్షన్ ఉంది. నేను ఎందుకు బిలీవ్ చేయలేకపోయాను అనేవి 10-12 ఆయతలు చూపించా. అక్కడ ఆ పేరు లేదు కాబట్టి దానికి ఉన్నది ఏంటో మీరు మళ్ళీ ఆలోచించి నాకు చెప్దురు కానీ. 2:34 2వ సూర 34వ ఆయత్. మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. ఇక్కడ మినల్ కాఫిరీన్ అంటే ఇబ్లీస్ని ఉద్దేశించి కాఫిర్ అనే తిరస్కారంలో అయిపోయాడు. రైట్. ఇప్పుడు మంచి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్, కానీ అరబిక్లో చదివి చెప్పండి. 2వ సూర 34వ ఆయత్. వఇదా ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదూ లి ఆదమ ఫసజదూ ఇల్లా ఇబ్లీస్ అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్. దీని అర్థం ఏంటంటే, మేము దైవదూతలతో ఆదేశించినప్పుడు అందరూ ఆదంకు తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. అంటే ధిక్కరించిన వాడిని కాఫిర్ అంటారు అనేది. ఆయన ఎవరు ఆయన అని అంటే సాతాను కూడా కాఫిరే.